సార్ నమస్కారం. నమస్కారం. శ్రీధర్ వెల్లుకుంట గారు, వెల్కమ్ టు అవర్ రీడింగ్ మిషన్. రీడింగ్ మిషన్ చాలా సంతోషం మీరు మా మిషన్కి రావడం. మా ప్లేజర్ సార్, మా ప్లేజర్. మీరంతా సోషల్ వర్క్ చేస్తున్నారు, ఇంత అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు మీరు రమ్మంటే నేను కాదకుండా డెఫినెట్గా వస్తాను. అది కాకుండా నేను ఏ రకమైన హెల్ప్ చేయాలనో చేస్తాను. మీకు తెలుసు కదా, మేము ఇవన్నీ పుస్తకాలు కొత్త బుక్ కూడా వచ్చేసింది కదా, రిలీజ్ కావాల్సిన పుస్తకము. తర్వాత మీకు తెలిసిన విషయమే, మేమంతా ఏంటంటే సొసైటీ బిల్డింగ్, నేషన్ బిల్డింగ్ పుస్తకాలు, అండ్ దెన్ పిల్లల వాల్యూ సిస్టమ్ డెవలప్ చేయడానికి, తర్వాత పర్సనాలిటీ డెవలప్ చేయడానికి పుస్తకాలు మీరు మా మిషన్ గురించి మీ ఇంప్రెషన్ మీరు చెప్తే. చాలా అద్భుతమైన థాట్స్ సార్ ఇది. ఫస్ట్ ఎందుకంటే అందరికీ చదవడం నేర్పించాలనేది బాగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు పట్టుకొని వాళ్ళు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. అందరూ ఎందుకు, మేము అదే చేస్తున్నాం. ఈ మధ్యనే మీరు ఇచ్చిన బుక్ చదువుకుంటూ కొంచెం బుక్ చదువుతూ టైం పాస్ చేస్తాను. అయితే ఇంక ఇట్లాంటి విషయాలు బుక్ చదివితే మీరు వాస్తవాలు డైరెక్ట్గా నేను కూడా అట్లే చేస్తాను. అంటే టైం చాలా వేస్ట్ చేస్తున్నాం. కొంచెం టైం దొరికితే ఏదో రీల్ చూడడము, ఇంకేదో చూడడము, అది చూస్తుంటాము. అసలు అది ఎంతో ఒక వ్యసనం లాగా అయిపోయింది. ఆ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి మంచి బుక్స్ మీరు సజెస్ట్ చేస్తారో చదువుతున్నాను. అట్లే ఐ థింక్ మీ రీడింగ్ మిషన్ కూడా అద్భుతమైన థాట్స్ సార్ అది. అది కనుక ప్రాపర్గా మనం క్లబ్స్, మీరు అనుకున్నట్టు రీడింగ్ క్లబ్స్ చేసేసి స్కూళ్ళల్లో, కాలేజీలలో అన్నిట్లలో పెట్టగలిగితే అండ్ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని, సొసైటీని మీరు అనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఐ థింక్ దానికి నేను కూడా తోడ్పడతాను. నేను చాలా చాలా కాలేజ్, నాకు తెలిసిన కాలేజెస్కి, స్కూల్స్కి అన్నింటికి నేను తీసుకెళ్ళి అక్కడ మనం డెఫినెట్గా మనం ఏం చేద్దాం, అక్కడ ఒక సొసైటీ ఫార్మేట్ చూద్దాం. రీడింగ్ మిషన్ సొసైటీ, రీడింగ్ మిషన్ క్లబ్ అన్న పెట్టేసేసి అక్కడ మన బుక్సే కాకుండా ఇంకా వేరే బుక్స్ కూడా చదివేటట్టు చేద్దాం. మా అదేంటంటే ఒకటి వన్ అదర్ ప్రోగ్రామ్ డెవలపింగ్ కల్చర్ ఆఫ్ గిఫ్టింగ్ బుక్స్, అది కూడా మనం చేస్తాం. అద్భుతమైన థాట్స్. ఎందుకంటే అది ఐస్లాండర్స్ వాళ్ళు ఫెస్టివల్ సీజన్ లో బుక్స్ గిఫ్ట్ ఇస్తారట. మనమేమో ఇంత యాక్చువల్గా మన దేశము ప్రపంచంలో ప్రథమ దేశం. ఎడ్యుకేషన్లో కానివ్వండి, సంస్కృతులు కానివ్వండి, నాగరికతలో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, వేరే దేశాల వాళ్ళు వచ్చి మన దగ్గర చదివేటోళ్ళు. ఇప్పుడు మనం పోయి వేరే దేశాల వాళ్ళు నేను నా అబ్జర్వేషన్ కూడా ఒకటి చెప్తానండి. యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ ఒక ఇంపార్టెంట్ అకేషన్కి బుక్ ఇచ్చాడు. ఆయన బుక్ ఇస్తే నేను ఇదేంటి నాకు బుక్ ఇచ్చాడు అనుకున్నాను. కానీ ఆ బుక్ చాలా రోజులు అక్కడ పెట్టింది. ఒక రోజు ఏం తోచక ఆ బుక్ తీసి చూడడం మొదలుపెట్టారు. చదివిన తర్వాత అంత అద్భుతంగా అనిపిస్తుంది. నాలో ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. అప్పటిదాకా ఒక రకంగా అనుకున్నది కాస్త వచ్చింది. అప్పుడు అనుకున్నారే ఎంత విలువైన పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. అప్పుడు నేను అనుకున్నా 100 రూపాయలు 200 బుక్ ఉంటుందో అది ఇచ్చాడు అనుకున్నాను. కానీ తర్వాత అది చదివిన తర్వాత నాకు అది అసలు వాల్యూ లేదు సార్. అంటే మనం అసలు దాని వాల్యూ వెలగట్టలేదు. అట్లాంటి నాలెడ్జ్ నాకు ఇచ్చాడు. చాలా మంచిగా చెప్పిండ్రు. యాక్చువల్గా ఏంటంటే మనము పెళ్ళిళ్ళు, పేరెంటాలు అవుతుంటే, ఏవైనా ఫంక్షన్స్ అయితే ఇంట్లో రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తాము. అవేవో ఇస్తే తీసుకెళ్ళేసేసి వాటిని యూజ్ చేస్తారో చేయరో తెలియదు. మన పుస్తకాలని గిఫ్ట్గా ఇస్తే ఒకనాడు కాకపోతే ఒకనాడు అవి యూజ్ అవుతాయి. చాలా విలువైన గిఫ్ట్ అని అంటే పుస్తకమే సార్. అట్లాంటి ఇన్స్పిరేషన్తోనే మొన్న మా ఫాదర్ది ఒక సెరమనీ చేస్తాము. సెరమనీ చేస్తే దాంట్లో రిటర్న్ గిఫ్ట్స్ కింద వేరే చెత్త చెదారం పెట్టకుండా దాంట్లో భగవద్గీత బుక్ పెట్టి దాంట్లో ఒక భగవంతుని ప్రతిమ పెట్టి ఇచ్చాము. సో ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సో బుక్ అనేది డెఫినెట్గా మనకి ఒకరోజు ఒకరోజు ఆనందం ఇస్తుంది. అది కాకుండా బుక్ అనే వరకు ఎవరు పడేయని కూడా పడేయలేదు. మిగతా ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చారనుకోండి, అది కొన్ని రోజులు చూస్తాం, తర్వాత మొహం ఎత్తుతుంది. మీరు రావడం, మా రీడింగ్ మిషన్కి రావడం మాకు చాలా సంతోషం. మా అదృష్టం సార్. మీలాంటి వాళ్ళతో. థ్యాంక్ యూ వెరీ మచ్.